రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీయూ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చెయ్యవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరచితివి. నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నాననెను. ఎలీషా ఆమె నేనేమి చెయ్యగోరుచున్నదని వానినడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు. నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయు వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు, నా తల పోయెనే, నా తల పోయెనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడమీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినమూ కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో
శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కాని నిమ్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు క్షేమముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహసీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండమీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహసీ ఆమెను తోలివెయ్యుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగుచేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావలెనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము. ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతిమర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహసీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహసీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను కాని ఏ శబ్దమునూ రాకపోయెను, ఏమియూ వినవచ్చినట్టు కనపడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడియుండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరీ లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వానిమీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కన్లు తెరిచెను. అప్పుడతడు గెహసీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకునుమని ఆమెతో చెప్పెను. అంతట ఆమె లోపలికి వచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. ఎలీషా గిల్గాలునకు తిరిగిరాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్షా చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండా కోసుకుని వచ్చి వాటిని తరికి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బూ కనిపింపకపోయెను. మరియు ఒకడు బయల్షలీషా నుండి మొదటి పంట బాపతు యవలపిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు కనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత కూడా మిగిలిపోయెను.